ఇందిరాగాంధీ నగర్ 22వ లైన్లోని నగరపాలక సంస్థ ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం స్కూలు హెచ్ఎం దరియావలి ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా జరిగింది. ఎంఈఓ ఖుద్దూసు అతిథిగా హాజరై సైన్స్ దినోత్సవాన్ని ప్రారంభించారు. విద్యార్థులు చేసిన ప్రాజెక్టుల్ని పరిశీలించి ప్రత్యేకంగా అభినందించారు. ఇందులో భాగంగా ఎంఈఓ ఖుద్దూస్తో పాటు ఆరగ్రహారం హైస్కూల్ హెచ్ఎం సీతారాములు, ఎస్టీయూ అసోసియేట్ ప్రెసిడెంట్ కొరివి విజయబాబు, ఎస్టీయూ జనరల్ సెక్రటరీ శ్యాంబాబు, ఎస్టీయూ నగర పశ్చిమ అధ్యక్ష కార్యదర్శులు మహి శంకర్ తదితరులు పాల్గొని మాట్లాడారు. నేడు నేషనల్ సైన్స్ డే అంగరంగ వైభవంగా నేషనల్ వైడ్గా ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నందు చాలా గర్వంగా ఘనపాటిగా జరుపుకొనుచున్నాము. మహానుభావుడైన శాస్త్రవేత్త సర్ సివి రామన్ ఎఫెక్ట్ యావత్ ప్రపంచాన్ని తెలియజేసినటువంటి మహానుభావుడు, ప్రముఖ శాస్త్రవేత్త. వారి సేవలను ఎప్పటికీ ఎన్నటికీ మరువలేము. కేవలము సైన్స్ అనేది ఒక పాఠ్యాంశం మాత్రమే కాదు, మన యావత్ భారతదేశానికి ఒక దిశ సూచించే ఒక దిక్సూచిగా ఒక భారతదేశాన్ని అద్భుతమైనటువంటి రంగాల్లో రాణించేటటువంటి సబ్జెక్ట్ సైన్స్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రకరకాల సంస్కరణలు రాబోతున్నాయి. కేవలం సైన్స్ పరిశోధనల వలన మాత్రమే అని చాలా గర్వంగా చెప్పుకొనిచున్నాను. మున్సిపల్ కార్పొరేషన్ ప్రైమరీ స్కూల్ నంబర్ 85లో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఎగ్జిబిషను చాలా బాగుంది. అందరికీ కూడా సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. సో దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మితమవుతుంది అనడానికి మంచి ఎగ్జాంపుల్ ఇది. ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా చదువుతున్నటువంటి ఈ పిల్లలు చాలా బాగా చాలా విషయాలని ఎగ్జిబిట్ చేశారు. గురించి కానీ, ట్రాన్స్పోర్టేషన్ గురించి కానీ, టైప్స్ ఆఫ్ హౌసెస్ కానీ, ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు చిన్నపిల్లలు. సో వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలు అవ్వాలని, అవుతారని ఆశిస్తున్నాను. ఈరోజు సైన్స్ దినోత్సవం అంటే నేనైతే విజ్ఞాన దినోత్సవం అని అయితే పిలుస్తాను. ఎందుకంటే పిల్లలకి ఈ సైన్స్ అనేది ఆ ప్రయోగాల పట్ల ఆసక్తిని కలిగించడం. వీళ్ళు మరి 1వ తరగతి నుంచి 5వ తరగతి పిల్లలు కూడా ప్రయోగాల పట్ల ఈ ప్రయోగాలన్నీ చూస్తుంటే, వీళ్ళు చేసినవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళ ఆసక్తి చాలా బాగా పెరిగింది. వీళ్ళు మంచి భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలు అయ్యి, మంచి ఇంజనీర్లు అయ్యి, మంచి ఇది చేయాలని కోరుకుంటూ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈనాటి కార్యక్రమం పిల్లలు వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభా నైపుణ్యాలు బయటికి తీసుకొచ్చారు. ఇది సివి రామన్ గారు 1928వ సంవత్సరం 8వ తారీఖున ఫిబ్రవరి 8వ తారీఖున ఆయన రామన్ ఎఫెక్ట్ అనే ఒక కాంతి సంబంధించినటువంటి దాన్ని అమలుపరచడం వల్ల ఆయనకి నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. దాంతో
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 8వ తారీఖున జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నారు. దీంట్లో భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి భౌతికవాదం, అంతకుముందు ప్రపంచంలో మొత్తం కూడా ఊహాజనిత శక్తి, అంత ఊహలకి దానికి శాస్త్రీయమైనటువంటి ఎటువంటి సంబంధం లేకుండా ఊహలకు మాత్రమే పరిమితం అయ్యేటువంటి దాన్ని భౌతిక శాస్త్రం ఏంటంటే భౌతికంగా కనబడేటువంటి కళ్ళకు కనబడేటువంటి అనేకమైన అంశాలను రుజువు చేయటం వలన మరి ప్రపంచంలో జ్ఞానజ్యోతి వెలిగిన దినోత్సవంగా మనం భావిస్తున్నాం.